హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వావిల్ తోట. ఈరోజు కొత్త డిజైన్ చూద్దామండి. నీడిల్కి 5 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ శారీ వచ్చి పింక్ విత్ గ్రీన్ కాబట్టి 5 స్టాండ్స్ నీడిల్కి ఎక్కించుకొని అది 10 స్టాండ్స్ అవుతుంది కదండి. డబుల్గా వేస్తే ఈచ్ నీడిల్కి 10 స్టాండ్స్ అన్నమాట. ఇంకా చూసారు కదా, ఫ్లవర్ బీడ్స్ అండి, స్మాల్ సైజ్ ఫ్లవర్ బీడ్స్ తీసుకోవాలి. ఈ డిజైన్ వచ్చి 2 స్టెప్స్ వస్తుందండి. స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఒక స్టెప్లో వచ్చి బీడ్స్ వస్తుంది, ఇంకొక సెకండ్ స్టెప్లో వచ్చి థ్రెడ్స్ వస్తుందండి. చూసారు కదా, శారీని ఇలా రైట్ సైడ్ రైట్ పక్క వచ్చి మన సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి లోపల పక్కగా ఉండాలి. చూసారా, తర్వాత ఇలా బీడ్స్ని ఇలా ఎక్కించుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ నీడిల్ని బీడ్స్లో నుంచి కిందకి తీసేయండి. ఇలా తీసిన తర్వాత కొంచెం మనం ముడేసుకునేంత థ్రెడ్ని పెట్టుకొని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా కట్ చేసేసేయండి. ఈ విధంగా అట్లా ఇంకొన్ని చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అది మీ ఇష్టం అండి. 1 ఇంచ్ తీసుకున్నా కూడా ఓకే. 1/2 ఇంచ్ అయితే మరీ దగ్గర అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా బీడ్స్ ఎక్కించుకొని స్టిచ్ చేసేసేయండి. అంటే ముడియలేదని ఇది టెన్షన్ పడద్దండి. ఒక 4-5 వేసుకొని కూడా అదేం ఊడిపోదు బీడ్స్ ఏమి. కాబట్టి ఒక 4-5 వేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను కదండి, గ్రీన్ వేసిన తర్వాత కూడా 5 వేస్తున్నాను. అది వేసేసిన తర్వాత కూడా నాట్ వేసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు, ఏం ఊడిపోదు, భయపడకండి. ఇది 4th అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను కొత్త డిజైన్స్తో. చూసారు కదా, గ్రీన్ వచ్చి 5 కంప్లీట్ చేశానండి. తర్వాత దీన్ని టైట్గా నాట్ వేసేసేయండి. దగ్గరగా ఆ బీడ్కి దగ్గరగా నాట్ వేసుకోండి, ఎందుకంటే బీడ్ జరిగిపోతుంది, లేకపోతే కిందకు వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా టైట్గా నాట్ దగ్గరికి వేసేసేయండి. ఎంత ఉంది ఇక్కడ చూపించిన విధంగా. చూసారా, తర్వాత పింక్ కలర్ తీసుకున్నామండి. పింక్ కలర్ థ్రెడ్ కూడా 5 స్టాండ్స్, దాన్ని డబుల్గా వేస్తే 10 స్టాండ్స్ అవుతుంది. అలాగే బీడ్స్ అండి, ఇందాక స్టిచ్ చేసిన విధంగానే సేమ్ ప్రాసెస్. ఇది కూడా 5 తీసుకోండి. ఇది పర్టికులర్గా 5 అని ఏం లేదండి, అది మీ ఇష్టం. అంటే చూడడానికి లుక్ బాగుంటుందని నేను 5 తీసుకుంటున్నాను. మీకు 2 or 3 కూడా తీసుకున్నా కూడా ఓకే, బాగుంటుంది. చూసారు కదా, ఇలా పింక్ కలర్ 5 తీసుకున్నాను. అలాగే వాటిని టైట్గా నాట్ వేసేసుకున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం టైం పడుతుంది. ఈ టైం అంటే హెవీ కుచ్చుళ్ళు అయితే ఒక 45 to 1 hour పడుతుంది. ఇదైతే మినిమం 2 hours పడుతుందండి. 2 hours ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. నేనైతే 2 hours ఫినిష్ చేసేస్తాను. మళ్ళీ ఆ థ్రెడ్ ఉంది కదండి, దీంతో హాఫ్, దాంతో హాఫ్. ఫస్ట్ వన్ కాబట్టి నేను ఫుల్గా ఫస్ట్ బీడ్ ఉండేది ఫుల్గా తీసుకుంటున్నాను. సెకండ్ బీడ్లో హాఫ్ తీసుకున్నాను. చూసారు కదా, థర్డ్ బీడ్లో హాఫ్, సెకండ్ బీడ్ నుంచి హాఫ్ థ్రెడ్ని తీసుకొని కొంచెం దగ్గరగా
నీట్గా టై చేసేసేయండి. చూసారు కదా, ఇలా ఒక్క నాట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వస్తుంది, వి షేప్లో వస్తుంది. చూసారు కదా, ఇలాగే మొత్తం అన్నిటికీ వేసేసేయండి. ఇంతే కాదండి, దీనికి మళ్ళీ థ్రెడ్ని టై చేయాలి. చూడడానికి సింపుల్గా ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుందండి. బీడ్స్ హెవీగా వద్దు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు థ్రెడ్ని ఎలా టై చేయాలో చూద్దాం. 200 స్టాండ్స్ని తీసుకోవాలి, సిల్క్ థ్రెడ్. చూసారు కదా, ఇలా థ్రెడ్ని నీట్గా దగ్గరికి పట్టుకొని, జరీ థ్రెడ్ అండి, కాపర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని టైట్గా టై చేసేయండి. ఇలా టైట్గా టై చేసేసిన తర్వాత ఒక 2 or 3 knots వేసేసేయండి. మీరు జరీ థ్రెడ్ ఎక్కువ చుట్టుకున్నా కూడా బాగుంటుందండి. కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది ఎక్కువ లైక్ చేయరు, కాబట్టి అది మీ ఇష్టం అన్నమాట. ఇలా నీట్గా టైట్గా నాట్ వేసేసేయండి. తర్వాత జరీ థ్రెడ్ని కట్ చేసేసి, సిల్క్ థ్రెడ్ మీకు ఎంత లెంత్ కావాలో దాన్ని బేస్ చేసుకొని సిల్క్ థ్రెడ్ని కూడా కట్ చేసేసేయండి. చూసారు కదా, ఇలా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. గ్రాండ్ లుక్, పట్టు శారీస్కి చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఫ్యాన్సీ శారీస్ కన్నా పట్టు శారీస్కి చాలా బాగుంటుంది. అలాగే పింక్ కలర్ కూడా చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్ అండి ఇదైనా సరే. కాకపోతే మీకు ఒకటి వేస్తేనే వెంటనే అర్థం అవ్వదు కాబట్టి ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చండి, 5th బీడ్ వచ్చి గ్రీన్, 6th బీడ్ వచ్చి పింక్, మిడిల్లో ఏ కలర్ వేయాలి అనేసి అని డౌట్ రావచ్చు. మీకు కావాలంటే 2 కలర్ కాంబినేషన్స్లోనూ వేసుకోవచ్చు. నేనైతే 5 గ్రీన్ 5 పింక్ వేసానండి. ఆ మిడిల్ వన్ వచ్చి మీకు కావాలంటే కూడా డబుల్ కలర్ 2 కలర్స్ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు, అది కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ ఇది. సింపుల్గా గ్రాండ్గా లుక్ అయితే గ్రాండ్గా ఉంటుందండి. బీడ్స్ హెవీ లేకుండా చూడడానికి లుక్ అయితే గ్రాండ్గా ఉంటుంది. పట్టు శారీస్ చాలా 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 బాగుంటుందండి. కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.